దశాబ్దాల తర్వాత జాబిల్లిపై అమెరికా దృష్టి సారించిన మరుక్షణమే చైనా సైతం తన అంతరిక్ష పరిశోధనలకు చందమామను కేంద్ర స్థానంగా మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రాకెట్స్, వ్యోమ నౌకలు, ల్యాండర్లతో రంగంలోకి దిగేందుకు సమాయత్తం అవుతోంది. 2028 కల్లా 2028 కల్లా చంద్రుడిపై ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా మానవ సహిత ప్రయోగాలను పునరుద్ధరించాలని అమెరికా ప్రణాళికలు రచించింది. ప్రతి రంగంలో అమెరికాతో పోల్చుకుని ఆ దిశగా పావులు కదిపే చైనా ఇప్పుడు శాస్త్ర పరిశోధనలు, అంతరిక్ష వనరులు, దేశ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు ముందుకేస్తోంది. దీంతో ఒక్కసారిగా చంద్రుని కేంద్రంగా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనల పోటీకి తెరలేచింది. మానవ సహిత ప్రయాణాలు సాధ్యమయ్యేలా అత్యంత శక్తివంతమైన లాంగ్ మార్చ్ 10 రాకెట్ను చైనా అభివృద్ధి చేస్తోంది. దీనికి సంబంధించిన తక్కువ కాలానికి ఇంజిన్ను పూర్తి లేదా పాక్షిక సామర్థ్యంతో మండించడం, ప్రయోగశాలలో రాకెట్ సామర్థ్యాన్ని పరీక్షించడాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. వ్యోమగాములను మోసుకెళ్లే పునర్వినియోగ క్యాప్సూల్ ది మెంగ్ జోయూను చైనా పరీక్షిస్తోంది. ఈ క్యాప్సూల్తో డైనమిక్ ప్రెషర్ విధానంలో వ్యోమగాములు తప్పించుకునే టెస్ట్ను విజయవంతంగా పరీక్షించింది. ప్రయోగ వేదిక నుంచి వ్యోమనౌక గాల్లోకి లేచేటప్పుడు హఠాత్తుగా అగ్ని ప్రమాదం లాంటివి జరిగితే వ్యోమగాములు తప్పించుకునే మ్యాక్స్ క్యూ ఆబోర్డు టెస్టు విజయవంతంగా పరీక్షించింది. చైనా వ్యోమగాములను చందమామ ఉపరితలం మీదకు తీసుకెళ్లి తిరిగి కక్ష్యలోకి తీసుకొచ్చే ది లాన్యే లూనార్ ల్యాండర్ ను చైనా పరీక్షిస్తోంది. సిమ్యులేషన్ సమయంలో ఈ ల్యాండర్ ల్యాండింగ్, టేకాఫ్లను అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేసిందని చైనా ఇటీవలే ప్రకటించింది. చందమామ పైకి లాంగ్ మార్చ్ 10 రాకెట్ పలుమార్లు ప్రయోగాలకు అనువుగా ప్రయోగ వేదికలను విస్తరిస్తున్నారు. లాంచ్ ప్యాడ్లు, ట్రాకింగ్ స్టేషన్లు, అనుబంధ భవనాలను నిర్మిస్తున్నారు. దీంతో హైనాన్లోని వెన్చాంగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ సైట్లో నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. వ్యోమగాములతో కూడిన డీప్ స్పేస్ ఆపరేషన్ల కోసం ఇతర కీలక వసతులను అందుబాటులోకి తెస్తున్నారు. మరో 4 ఏళ్లలో తొలి వ్యోమగాముల బృందాన్ని చందమామ మీద దింపాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకు సంబంధించిన పనులన్నీ షెడ్యూల్ ప్రకారం చకచకా జరుగుతున్నాయని ది చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. 2026లో బిజీ షెడ్యూల్లో చైనా దూసుకుపోతోంది. సొంతంగా నిర్మించుకున్న అంతరిక్ష కేంద్రం తియాన్గాంగ్ స్పేస్ స్టేషన్ కు 2 సార్లు వ్యోమగాములను పంపనుంది. సరుకులను పంపేందుకు ఒక ప్రయోగం చేయనుంది. ఒక టైకోనాట్ ను ఏడాది కాలం అక్కడే ఉంచనుంది. తద్వారా సుదీర్ఘకాలం పాటు అంతరిక్షంలో ఉంటే ఎలాంటి అనారోగ్య పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు అనే అంశంపై అధ్యయనం చేయనుంది. కొత్త మాడ్యూళ్లను తీసుకెళ్లేందుకు హాంకాంగ్, మకావో నుంచి 2 టైకోనాట్స్ ను అంతరిక్ష కేంద్రానికి పంపనుంది. పాకిస్తాన్ వంటి అంతర్జాతీయ భాగస్వామ్య దేశాల వ్యోమగాములకు చైనా స్పేస్ స్టేషన్ స్వాగతం పలకనుంది. 2027లో దిగువ కక్ష్యలో తొలుత ఒక వ్యోమనౌకను ప్రయోగించనుంది. వాణిజ్య ల్యాండర్లతో అనుసంధానం కోసం రిహార్సల్ చేయనుంది. ఈ కమర్షియల్ ల్యాండర్లను స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ సంస్థలు రూపొందిస్తున్నాయి. మరో 2 నెలల్లో ఆర్టెమిస్ 2 ప్రాజెక్టును అమెరికా చేపట్టనుంది. వ్యోమగాములతో బయలుదేరే వ్యోమనౌక చంద్రుని సమీప కక్ష్యలోకి వెళ్లి అక్కడి నుండి జాబిలి సమాచారాన్ని సేకరిస్తుంది. చంద్రుని స్వల్ప గురుత్వాకర్షణ శక్తిని వడిసెలా వాడుకుని తిరిగి భూమి దిశలో పయనించనుంది. 2027లో ఆర్టెమిస్ 3, ఆ తరువాత 2028లో ఆర్టెమిస్ 4ను అమలు చేయనుంది. చంద్రుని దక్షిణ ధ్రువంలోని బిలాల్లో ఘనరూప నీరు ఉందని తాజా పరిశోధనలు బలంగా చెబుతున్నాయి. ఈ నీటిని ఉపయోగించుకుని అక్కడ వ్యోమగాముల కోసం స్థిర నివాసాలు ఏర్పాటు చేయాలని అమెరికా భావిస్తోంది. అక్కడి నుంచి అంతరిక్ష ప్రయోగాలు చేయాలని ఆశిస్తోంది. అరుణ గ్రహంపై యాత్రకు జాబిలిని మజిలీగా మార్చుకోవాలని భావిస్తున్నారు. హీలియం 3 అనే అరుదైన ఐసోటోప్ చందమామపై సమృద్ధిగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వ్యోమగాములు అక్కడ స్థిరపడ్డాక ఈ ఐసోటోప్తో కేంద్రక సంలీన చర్య ద్వారా నిరంతరాయంగా కరెంట్ను ఉత్పత్తి చేసి విద్యుత్ అవసరాలను తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.